స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీకు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2025 ఆల్ ఇండియా కోటాకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి, అలాగే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అప్డేట్స్ అన్నిటికీ సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో నాట్ రిపోర్టర్ లిస్ట్ వచ్చింది. రౌండ్ 1లో సీట్ వచ్చినా కూడా ఎవరు జాయిన్ అవ్వలేదు అనే దానికి సంబంధించి లిస్ట్ రిలీజ్ చేశారు. అలాగే తెలంగాణలో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ అనేవి నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి. అందులో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ రౌండ్ 2 కౌన్సిలింగ్ అయితే మనకి 4th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రౌండ్ 2లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. 4th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9th సెప్టెంబర్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అంటే మీరు మళ్ళీ రౌండ్ 2కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటే చాలు. చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 12th సెప్టెంబర్ రోజున వస్తుంది. అండ్ ఈ ఆల్ ఇండియా కోటా రిజల్ట్ 12th సెప్టెంబర్ రోజు వస్తే మనకి స్టేట్లో రౌండ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. నార్మల్గా మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాతనే స్టేట్ కోటా రౌండ్ 2 రిజల్ట్ అనేది వస్తుంది. దాని ప్రకారం చూస్తే ఏపీలో ఇప్పుడు రౌండ్ 1 అయిపోయింది. ఏపీలో రౌండ్ 2 అనేది ఇంకా మనకి డైరెక్ట్గా రిజల్ట్ ఇస్తారు కాబట్టి ఏపీ రౌండ్ 2 రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అంటే 13th సెప్టెంబర్ లేకపోతే 12th సెప్టెంబర్ తర్వాత రావచ్చు. 12th సెప్టెంబర్ లోపు రావడానికి చాలా లో ఛాన్సెస్, మ్యాక్సిమం అలా ఇవ్వరు. 12th సెప్టెంబర్ తర్వాత మనకి ఏపీలో రౌండ్ 2 రిజల్ట్ అయితే రావచ్చు. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై అయితే చేసుకోండి, చాయిస్ ఫిల్లింగ్ అయితే పెట్టుకోండి. ముఖ్యంగా టాపర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా రౌండ్ 2 పెట్టుకోండి. రౌండ్ 2కి మనకి చాలా తక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే రౌండ్ 1కి రౌండ్ 2కి చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏంటి అంటే చాలా స్టేట్స్లో రౌండ్ 1 కౌన్సిలింగ్ అనేది జరిగింది. చాలామంది ఆల్ ఇండియా కోటాలో వచ్చిన వాళ్ళు స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు. దానివల్ల కొన్ని సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాలో మంచి మంచి మెడికల్ కాలేజ్లో ఉంటాయి. కాబట్టి ఎవరైతే మంచి టాప్ మార్క్స్ ఉంటాయో మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో చాయిస్ ఫిల్లింగ్ అనేది పెట్టుకోండి. మేము ఆల్రెడీ రౌండ్ 1లో కాలేజెస్ పెట్టుకున్నామన్నా ఆల్ ఇండియా కోటాకి, మళ్ళీ రౌండ్ 2లో కూడా పెట్టుకోవాలంటే ఎస్, రౌండ్ 1లో మీరు పెట్టిన కాలేజెస్ అనేవి ఆటోమేటిక్గా అవి వ్యాలిడ్ అవ్వవు. రౌండ్ 2లో కొత్తగా పెట్టుకోవాలి. మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టాప్లో ఎవరైతే ఉంటారో మీరు మంచి కాలేజ్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి అయితే అప్లై చేసుకోండి. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నది, అన్న న్యూ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, న్యూ మెడికల్ కాలేజెస్ వస్తాయి అంటున్నారు. ఏ కాలేజెస్కి పర్మిషన్ వచ్చింది అని అడుగుతున్నారు. మనకి ఈరోజు ఇప్పుడే ఎంసీసీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది అఫీషియల్ అప్డేట్. దీంట్లో ఏంటి అంటే కొన్ని కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ అనేది ఇచ్చారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇచ్చారు. మనం ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఏపీలో కొత్త కాలేజ్ ఏవీ రాలేదు. తెలంగాణలో వచ్చేసి కొడంగల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొడంగల్కి వచ్చేసి మనకి 50 సీట్స్ అప్లై చేసుకున్నారు, 50 సీట్స్ అప్రూవ్ చేశారు. తెలంగాణ క్యాండిడేట్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే కొడంగల్లో మనకి కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది అండ్ 50 సీట్స్ అనేవి ఎక్కువగా యాడ్ అయ్యాయి. ఈ 50 సీట్స్ అనేవి తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ 50 సీట్స్ కూడా ఫిల్ చేస్తారు. యాజ్ యూజువల్గా ఇది గవర్నమెంట్ కాబట్టి ఈ 50లో 15% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. రిమైనింగ్ సీట్స్ స్టేట్ కోటాలో ఫిల్ చేస్తారు. ఇలా మనం చూస్తే ఆల్ ఇండియా టోటల్ ఇండియా లెవెల్లో 1200 సీట్స్ అనేవి కొత్తగా వచ్చిన కాలేజెస్ ద్వారా పెరిగాయి. కొత్తగా 18 కాలేజెస్ వస్తున్నాయి టోటల్ ఇండియా వైడ్గా. 18 కాలేజెస్కి 1200 సీట్స్ అనేవి పెరుగుతున్నాయి. అలాగే కొన్ని ఆల్రెడీ ఓల్డ్ కాలేజెస్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ కాలేజెస్లో కూడా సీట్స్ పెరగడానికి కొన్ని కాలేజెస్ అప్లై చేసుకున్నాయి. మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోల్ ఇప్పుడైతే 120 సీట్స్ ఉన్నాయి. 50 సీట్స్ కోసం ఇంకా అప్లై చేసుకున్నారు, కానీ 50 సీట్స్కి పర్మిషన్ ఇవ్వలేదు. 30 సీట్స్ అయితే పెరిగాయి. ఇప్పుడు 120 ఉన్నాయి కదా, ఇప్పుడు టోటల్ సీట్స్ 150 అవుతాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో
కొత్తగా పెరిగిన సీట్స్ ఎన్ని అంటే 30 సీట్స్ మాత్రమే. సో ప్రస్తుతం గవర్నమెంట్ మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే మనకి ఆల్ ఇండియా కోటాలో సో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి, అలాగే డీమ్డ్ ఉంటాయి. సో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అనేవి ఉండవు కాబట్టి, సో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వస్తాయా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అది స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారానే తెలుస్తుంది. సో ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 30 సీట్స్ మాత్రమే కొత్తగా వచ్చాయి. ఓకే, అండ్ తెలంగాణలో కూడా మనకి ఏంటంటే ఈఎస్ఐసి హైదరాబాద్ ఉంది కదా. సో ఈఎస్ఐసి హైదరాబాద్లో ప్రస్తుతం 125 సీట్స్ ఉన్నాయి. 50 సీట్స్ కోసం వీళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, కానీ 25 సీట్స్కే పర్మిషన్ ఇచ్చారు. సో టోటల్గా 150 సీట్స్ ఇప్పుడు ఈఎస్ఐసి హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఓకే, 25 సీట్స్ పెరిగాయి. సో టోటల్గా తెలంగాణలో చూస్తే 25 సీట్స్ ప్లస్ కొడంగల్లో 50 సీట్స్. సో ఇన్ని పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో 30 సీట్స్ పెరిగాయి. సో ఇవి మాత్రమే రౌండ్ 2కి పెరిగిన సీట్స్. సో యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇలా ఓల్డ్ కాలేజెస్లో టోటల్గా ఎన్ని సీట్స్ పెంచారు అంటే టోటల్ ఇండియా వైడ్గా 23 మెడికల్ కాలేజ్లో 970 సీట్స్ పెరిగాయి. సో కొత్తగా వచ్చిన కాలేజ్లో 1200. సో టోటల్గా భారీగానే సీట్స్ పెరిగాయి. ఆల్ ఇండియా రౌండ్ 2 కట్ ఆఫ్ అయితే బాగానే తగ్గుతుంది. సో ఎందుకంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్లు కూడా జరిగాయి కాబట్టి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కౌన్సిలింగ్ అయితే కట్ ఆఫ్ అనేది బాగానే తగ్గుతుంది. సో ఇవి న్యూ కాలేజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో తెలంగాణ లోకల్ రూల్స్కి సంబంధించి జడ్జిమెంట్ అయితే వచ్చేసింది కదా. సో ఆ జడ్జిమెంట్లో ఏమొచ్చింది, ఎవరైతే 9th 10th 11th 12th ఈ 4 క్లాసెస్ కంటిన్యూస్గా తెలంగాణలో చదువుంటారో సో వాళ్ళు మాత్రమే తెలంగాణ లోకల్ అవుతారు. సో వీళ్ళతో పాటు ఇంకా కొద్ది మంది కూడా ఎలిజిబుల్ అవుతారు అని సో మనకి హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. సో వాళ్ళల్లో ఎవరున్నారంటే సో ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వాళ్ళు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి అదర్ స్టేట్స్లో వర్క్ చేస్తుంటే సో వాళ్ళ యొక్క చిల్డ్రన్కి, అలాగే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క చిల్డ్రన్కి, అలాగే ఎవరైతే వీళ్ళు తెలంగాణ క్యాడర్లో ఓకే, అలాగే ఎవరైతే డిఫెన్స్ పర్సనల్ ఉంటారో సో వాళ్ళు హోమ్ టౌన్ అనేది తెలంగాణగా పెట్టుకున్నప్పుడు సో వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సో అలాగే తెలంగాణలో మనకి కార్పొరేషన్ కానీ ఏజెన్సీ కానీ ఏదన్నా ఎంప్లాయీస్ ఉంటారు కదా సో వాళ్ళ యొక్క చిల్డ్రన్, సో వీళ్ళలో ఎవరన్నా వాళ్ళ యొక్క చిల్డ్రన్ అనేది అదర్ స్టేట్స్లో చదువుంటే కానీ వాళ్ళు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి తెలంగాణ క్యాడర్లో కానీ తెలంగాణ హోమ్ టౌన్ కానీ అలా పెట్టుకుని ఉంటే సో వాళ్ళ యొక్క చిల్డ్రన్కి సో లోకల్ అయితే ఇస్తామని చెప్పారు. అయితే వాళ్ళు లోకల్ రావాలి అంటే వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. సో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది పెట్టుకున్న తర్వాత లోకాలిటీ అనేది ఇస్తారు. అయితే సో ప్రీవియస్గా మనకి అప్లై చేసేటప్పుడు ఇలాంటి ఏది అడగలేదు, అంటే కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది లేదు. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే మెరిట్ లిస్ట్ రావాలి అంటే సో ఫస్ట్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. సో ఇలా కొద్దిమంది క్యాండిడేట్స్ ఉంటారు, సో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు. సో ఇలా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో సో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పెట్టుకోండి, సో ఈ సో డేట్ వరకు అని ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో అప్పుడు ఇంకా ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పెట్టుకుంటారు. సో అప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అందరికీ కలిపి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రస్తుతం యూనివర్సిటీ అనేది సో ఈ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం సో గవర్నమెంట్కి లెటర్ రాసింది అని అయితే మనకి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో ఈ ప్రాసెస్ మొత్తం సెప్టెంబర్ 10th లోపు కంప్లీట్ చేస్తాము అని అయితే అంటున్నారు. సో సెప్టెంబర్ 10th లోపు కంప్లీట్ చేస్తే సెప్టెంబర్ 11 కానీ 12 కానీ సో మనం మెరిట్ లిస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెరిట్ లిస్ట్ వచ్చిన ఒక 2 days తర్వాత సో మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి సో ఫస్ట్ ఆ నోటిఫికేషన్ వస్తుంది, అది వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో కాబట్టి ఇంకా సెప్టెంబర్ 10th వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సెప్టెంబర్ 11 ఆ టైంకి మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఆ తర్వాతనే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి. సో లేట్ అవుతుందని మీరేమీ బాధపడద్దు. సో లేట్ అవుతే మీకు బెనిఫిటే ఉంటుంది. సో ఎందుకు అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ కూడా వచ్చేస్తుంది 12th సెప్టెంబర్ రోజున. సో వాళ్ళు కూడా
తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు ఒకవేళ సాటిస్ఫై అయిపోతే. దీనివల్ల మీ లేట్ అయితే బెనిఫిట్ అవుతుంది తప్ప సో మీకేం లాస్ ఉండదు. ఓకే, మీరైతే టెన్షన్ ఏం పడద్దు. సో మీకేం లాస్ అయితే ఉండదు. సో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వండి. సో దాని తర్వాత స్టేట్ కోటాలో ఇంకా ఎక్కువ మంది క్యాండిడేట్స్కి సీట్ వస్తుంది. సో ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించి సెప్టెంబర్ 10th వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సెప్టెంబర్ 11 ఆ టైంకి మెరిట్ లిస్ట్ అనేది రావచ్చు. అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, సో ఆంధ్రప్రదేశ్లోనే కాదు అలాగే టోటల్ ఇండియా వైడ్ ఏంటి అంటే ముందు మనకు September 5 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. సో ఎంబీబీఎస్కి సంబంధించి ఇప్పుడైతే మనకి కౌన్సిలింగ్ అనేది డిలే అయింది కాబట్టి సో ఇప్పుడు టోటల్ ఇండియా వైడ్గా మనకు 22nd September నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఏపీలో ఎవరికైతే రౌండ్ 1లో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారో సో మీరు కూడా 22nd September నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. దీనికి సంబంధించి మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశారు. సో రౌండ్ 2 తర్వాతనే మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో 22nd September వరకు మీరైతే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ సో మోస్ట్ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటి అంటే నేను సో ఈ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు చూసిన తర్వాత సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ సో ఆల్ ఇండియా కోటాలో చాలా ఎక్కువ మందికి సీట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. సో కానీ ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ చూస్తే లాస్ట్ ఇయర్ లిస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 133 క్యాండిడేట్స్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో ఉన్నారు ఎప్పుడు 2024లో. కానీ ఈ ఇయర్ ఈవెన్ దో ఆల్ ఇండియా కోటాలో ఎక్కువ మందికి సీట్స్ వచ్చినా కూడా సో మనకి నాట్ రిపోర్టెడ్ ఎంతమంది ఉన్నారంటే కేవలం 75 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. సో ఇందులో కొద్దిమందికి ఆల్ ఇండియా కోటాలో సీట్ రాలేదు అయినా కూడా వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. సో కానీ చాలా తక్కువ మంది నాట్ రిపోర్టెడ్, అంటే చాలా తక్కువ వేకెన్సీ అని చెప్పచ్చు. సో ఈ ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2కి సో కేవలం 75 క్యాండిడేట్స్ మాత్రమే నాట్ రిపోర్టెడ్. ఎవరైతే 75 క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు ఇంకా నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. సో కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఈ 75 సీట్స్ ఖచ్చితంగా కొత్త వాళ్ళకే సీట్ ఇస్తారు. ఓకే, కొత్తగా 75 క్యాండిడేట్స్కి అయితే సీట్ వస్తుంది. సో ఏ కేటగిరీలో సీట్ మిగిలింది, సో ఏపీ అన్రిజర్వ్లోనా లేకపోతే ఏయూ రీజనా ఎస్వియూ రీజనా, సో అలాగే ఏ కేటగిరీలో సీట్స్ మిగిలాయి అనేది సో మీరు ఈ లిస్టులో అయితే చూడొచ్చు. సో లాస్ట్ ఇయరే 133 వచ్చాయంటే ఈసారి ఇంకా నేను పెరుగుతాయి అనుకున్నాను. సో ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో ఎక్కువ మందికి సీటు వచ్చింది కాబట్టి వెళ్తారు అని అనుకున్నాము. సో కానీ చాలా తక్కువ మంది వెళ్ళారు. ఐ హోప్ ఏంటి అంటే ఈసారి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో కూడా కట్ ఆఫ్ అనేది చాలా తగ్గబోతుంది కాబట్టి సో ఎవరైతే టాపర్స్ ఉంటారో మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి పెట్టుకోండి. సో ఈవెన్ దో మీరు ఏపీ రౌండ్ 1లో జాయిన్ అయినా కూడా ఆల్ ఇండియా రౌండ్ 2కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి అప్లై చేసుకోండి. ఎయిమ్స్, జిప్మరు, సో అలాగే సరౌండింగ్ స్టేట్స్లో ఏదైతే కాలేజెస్ మంచి కాలేజెస్ ఉంటాయో సో మీరు ఆ కాలేజెస్కి అప్లై చేసుకోండి. సో మీకు తర్వాత పీజీకి కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. ప్రజెంట్ ఒక న్యూస్ అయితే వస్తుంది పీజీ ఏ స్టేట్లో చదివినా కూడా లోకల్ నాన్ లోకల్ అలాంటిది ఏది లేదు అని. సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అదర్ స్టేట్ పోతే మీకు ఇంకా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎక్స్పోజర్ కానీ చాలా పెరుగుతుంది. అండ్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మీకేం ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈవెన్ దో మీరు ఏపీ రౌండ్ 1లో జాయిన్ అయినా కూడా సో ఇదేదో స్టేట్లో సీట్స్ వేకెన్సీ పెంచడానికి నేను చెప్పట్లేదు, ఫస్ట్ మీకే బెనిఫిట్ అవుతుంది. సో బెంగళూరు, చెన్నై, సో మెడ్రాస్ మెడికల్ కాలేజ్ ఇలా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. అలాంటి కాలేజెస్కి మీరు అప్లై చేసుకోండి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మీకు ఏపీ రౌండ్ 1లో జాయిన్ అయ్యి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, మీరు ఏపీలో మీ సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. ఓకే, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీకు ఈ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి వెళ్ళండి. సో ఒకవేళ అలా కనుక ఇంకా ఎవరైనా వెళ్తే అప్పుడు ఇంకా కొంచెం మనకి వేకెన్సీ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాగే వీటితో పాటు స్పెషల్ కేటగిరీస్కి కొన్ని సీట్స్ ఇంకా ఫిల్ చేయలేదు. అండ్ అలాగే ముస్లిం మైనారిటీ సీట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వీటన్నిటికి కలిపి ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 2 కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. చూద్దాం మరి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ వచ్చేసిన తర్వాత సో మళ్ళీ ఏమన్నా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వస్తుందో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత
కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో లేకపోతే వెంటనే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో చూద్దాం. కౌన్సిలింగ్ కండక్ట్ చేసే టైం మీద ఇవన్నీ డిపెండ్ అవుతుంది. సో ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 వచ్చిన తర్వాత స్టేట్లో ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆప్షన్ ఇస్తే క్యాన్సిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఖచ్చితంగా ఇస్తారు, కానీ ఎప్పుడు ఇస్తారు అనేది వెయిట్ చేయాలి. సో అలా ఆప్షన్ ఇచ్చిన తర్వాత సో కొద్దిమంది క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు. సో అప్పుడు ఇంకా కొంచెం వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఒకవేళ సీట్స్ పెరిగితే ఆ తర్వాత రౌండ్ 2 కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సో ఈసారి మటుకు కొంచెం వేకెన్సీ తక్కువే, చూద్దాం మరి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు ఎవరైతే రౌండ్ 1లో జాయిన్ అయిపోయారో కాలేజీలో సీట్ వచ్చి జాయిన్ అయిపోయి ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అన్ని కాలేజెస్ పెట్టుకుని ఉంటారు. మీరు పెట్టుకున్న కాలేజీలో ఒక 7th ప్లేస్లో ఉన్న కాలేజీలో మీకు సీట్ వచ్చింది అనుకుందాం. సో ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో కాలేజ్కి సీట్ వచ్చింది అనుకుందాం. ఈ తిరుపతిలో మీకు మీ కాలేజ్ బాగా నచ్చేసింది, ఇంకా పైన మాకు 6 కాలేజెస్ కూడా వద్దు, మేము తిరుపతిలోనే ఉంటాము, ఇంకా మాకు అప్గ్రేడేషన్ అవసరం లేదు అనుకునే వాళ్ళ కోసం రీటైన్ ఆప్షన్ అనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో అలాంటి క్యాండిడేట్స్ ఏంటంటే ఆన్లైన్లో డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. మాకు ఇంకా అప్గ్రేడేషన్ వద్దు, పైన ఉన్న కాలేజెస్లో అప్గ్రేడేషన్ వద్దు, మాకు రౌండ్ 1లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్లోనే ఉండిపోతాము అని అనుకునే వాళ్ళ కోసం ఒక రీటైన్ ఆప్షన్ ఇస్తారు. నెక్స్ట్ దానికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. సో అలా పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకా అప్గ్రేడేషన్ ఏముండదు, ఇంకా వాళ్ళు అదే కాలేజ్లో సో ఎంబీబీఎస్ అనేది చేయాలి. సో అలాంటి ఆప్షన్ ఒకటి రీటైన్ నోటిఫికేషన్ వస్తుంది, అది వచ్చిన తర్వాత కూడా నేను చెప్తాను. సో దానికోసం వెయిట్ చేయండి. సో ఇంకా ఈ రీటైన్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా రౌండ్ 2 రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు. అంటే కొద్ది మధ్యలో కొన్ని డేస్ గ్యాప్ వదిలి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో నోటిఫికేషన్ రిలీజ్ చేసి అదే రోజు ఈవినింగ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఎవరైతే అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తుంటారో, ఆంధ్రప్రదేశ్ రౌండ్ 1లో జాయిన్ అయిన వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తుంటారో, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రౌండ్ 2 రిజల్ట్ కోసం వెయిట్ చేయండి అంతే. మీరు వెబ్సైట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, కాలేజీలో చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీలో జాయిన్ అయిపోయి వచ్చేసారు కదా, ఇంకా జస్ట్ వెయిట్ చేయడమే. రౌండ్ 2 రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అంతే. డైరెక్ట్గా అప్గ్రేడేషన్ అనే ఛాన్స్ ఉంటే అప్గ్రేడేషన్ అనేది అయిపోతుంది. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2కి సంబంధించి. అండ్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ బి అండ్ సి కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సో ఎవరైతే ఆల్రెడీ క్యాండిడేట్స్ అప్లై చేసుకుని ఉంటారు కదా, ఈ మేనేజ్మెంట్ కోటాకి ఆల్రెడీ అప్లై చేసిన క్యాండిడేట్స్ కొద్దిమంది కేవలం బి కేటగిరీకి అప్లై చేసుకుని ఉంటారు, కానీ ఇప్పుడు మనసు మార్చుకొని సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాకు కూడా అప్లై చేయాలి అనుకుంటుంటారు. సో అలాంటి క్యాండిడేట్స్కి ఇప్పుడు ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. సో కొత్తగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే మేనేజ్మెంట్ కోటాకి ఇంతవరకు అప్లై చేయకపోతే మీకు ఇంకా ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ అప్లై చేసుకొని బీ క్యాట్ మాత్రమే అప్లై చేసుకునింటే ఇప్పుడు సి క్యాట్ కూడా అప్లై చేయాలనుకుంటే మీకు లేట్ ఫీతో సో 5,900 రూపీస్తో సో 8th సెప్టెంబర్ వరకు ఏంటంటే టైం ఉంది. సో మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు బీ కేటగిరీతో పాటు ఎన్ఆర్ఐ కోటాకు కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. సో ఇవి ఇప్పుడు టోటల్గా ఉన్న అప్డేట్స్. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తుంటాను. సో మీరు మన ఛానల్కి అయితే అప్డేటెడ్లో ఉండండి. సో చూద్దాము, వేకెన్సీస్ అనేవి క్రియేట్ అవుతాయి ఖచ్చితంగా. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కట్ ఆఫ్ అనేది తగ్గుతుందని అనిపిస్తుంది. అండ్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి అప్లై చేసుకోండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి బాగానే పెరిగాయి కాబట్టి. సో ఇవి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.